భారత్లోకి చైనా చొరబాడట. ఈయన చెప్తాను మేధావి. ఈ మేధావిని మీరు అందరూ కూడా ఈ మేధావిని కొంచెం చూడాలి మిత్రులారా. మేధావి అంటే ఎవరో మీకు అర్థమైపోయింది. రాహుల్ గాంధీ, రాహుల్ ఖాన్ మేధావి. భారత్లోకి చైనా చొరబాటట. చైనా చొరబాటు భారత్లోకి వచ్చిందట. అంటే ఏంటంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో, హర్యానాలో ఎలక్షన్స్, 3 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో ఆ సందర్భంలో ఏంటంటే ప్రజలను ఏదో తప్పుగా దారి మరలించేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నమే ఈ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎవరెవరితో ఫోటోలు దిగిండో చూసినాం మనం. భారతదేశానికి బద్ధ శత్రువులైన పాకిస్తాన్ కు తొత్తులైన వాళ్ళతో కూడా అమెరికా పోయి ఫోటోలు దిగిండు. అమెరికా పోయి భారతదేశంలో ఉన్న వాళ్ళని తిట్టిండు. భారతదేశంలో ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తి పోసిండు అమెరికా పోయి. మరి ఆయన సంస్కారం ఏందనేది మీ అందరికీ కూడా క్లియర్ గా తెలుసు మిత్రులారా. 4000 చదరపు కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చింది. ఢిల్లీ ఎంత ఉంటుందో అంత మేర లద్దాఖ్ లోకి. నాకు తెలిసి ఈయన మీద దేశద్రోహం కేసు పెడతారు ఈ మధ్య కాలంలో. 100% పెట్టాలి కూడా, తప్పేం లేదు. దేశద్రోహం కేసు ఎవరి మీద పెట్టాలంటే ఇప్పుడు 4000 చదరపు కిలోమీటర్ల మేర గనక చైనా సైన్యం గనక చొచ్చుకొని రాకపోతే పరిస్థితి ఏంది? ఖచ్చితంగా పెట్టాలి కేసు. ఢిల్లీ ఎంత ఉంటుందో అంత మేర లద్దాఖ్ లోకి వచ్చిందంటాను. ఢిల్లీ ఎంత ఉంటుందో అంత ప్లేస్ లోకి సైన్యం వచ్చిందని చెప్పేసి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీద కంపల్సరీ దేశద్రోహం కేసు పెట్టాలి. ఇది అబద్ధమైతే, ఈయన మాట్లాడిన మాటలు అబద్ధమైతే పెట్టాలి. అలాగే మన దేశం గురించి వేరే దేశంలో ఇంటర్వ్యూలు ఇచ్చడం మీద కూడా దేశద్రోహం కేసు పెడితే తప్పేం లేదు మిత్రులారా. ఖచ్చితంగా దేశద్రోహి అనంటే మన దేశంలో ఏ విషయాలైనా కూడా వేరే దేశంలో చర్చించే ప్రతి ఒక్కడు దేశద్రోహే. నేను చెప్పేది నిజమా అబద్ధమా దయచేసి మిత్రులారా కామెంట్లో పెట్టండి. మీరు మోదీ ఎదుర్కోలేకపోయారు, ఈ మొగోడు ఎదుర్కొంటాడు. ఇక మోడీ ఎదుర్కోలేకపోయాడు. మోడీని చూస్తేనే ఉచ్చబోసుకొని చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్ని కింది మీది నవరంధ్రాలు మూసుకొని బార్డర్ అవతలనే ఉంటాయి మిత్రులారా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాషింగ్టన్ లో రాహుల్ వ్యాఖ్యలు, వాషింగ్టన్ లో మాట్లాడిండు. నీకు దమ్ము ధైర్యం లేదు, నువ్వు విదేశాలలో మాట్లాడినావంటేనే నువ్వు దేశద్రోహివి. దేశ ప్రతిష్టకు గాయం రాజ్నాథ్ సింగ్ 100%. దేశ ప్రతిష్టకేంది, దేశద్రోహి అయినా ఇక ఇలా నో డౌట్. దేశ ప్రతిష్టను దిగదార్చేదే ఈ కాంగ్రెస్, ఈ రాహుల్ గాంధీ. మరి చాలా మంది మిత్రులారా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడలే. కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎప్పుడు కూడా దేశం గురించి మాట్లాడలే. కానీ రేవంత్ రెడ్డి కూడా కొంత అభినయ్. మొన్న గతంలో పోయినప్పుడు కూడా, వేరే దేశం పోయినప్పుడు కూడా పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండి ఆయన కూడా. అంటే నాకు తెలిసి ఈ యొక్క కాంగ్రెస్ లో పోగానే పొల్యూట్ అవుతారు కావచ్చు, దేశం గురించి దరిద్రంగా మాట్లాడతారు కావచ్చు కాంగ్రెస్ లో పోగానే, నాకు అనిపిస్తా ఉన్నది. అమెరికా పర్యటనలో ఉన్న విపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయనకు అలవాటే. భారత భూభాగాన్ని చైనా 4000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించిందని, ఢిల్లీ ఎంత మేర విస్తరించిందో అంత మేర లద్దాఖ్ లో భారత నేలను చైనా దళాలు ఆక్రమించాయని పేర్కొన్నారు. ఢిల్లీ ఎంత ఉన్నదో అంత మేరకు చైనా సంబంధించిన ఆర్మీ మొత్తం కూడా ఆక్రమించింది అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసిండు. మరి ఇది గనక అబద్ధం అయితే, ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఖచ్చితంగా దేశద్రోహం కేసు అయితే నమోదు చేయాలి. నో డౌట్. ఎలక్షన్లు తర్వాత మిత్రులారా, హర్యానా ఎలక్షన్లు, జమ్మూ కాశ్మీర్ ఇవి గెలుస్తామా పీక్తామా తర్వాత సంగతి. ఈయన అరెస్ట్ చేస్తే అల్లర్లు అయితే అనేది కూడా తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా 100% దేశద్రోహం కేసు అయితే పెట్టాలి ఖచ్చితంగా. బుధవారం వాషింగ్టన్ లో ప్రెస్ క్లబ్ లో రాహుల్ మాట్లాడారు. భారత్లోకి చైనా చొరబాటు ఘోర ఉత్పాతమని, చైనాను ప్రధాని మోదీ సరిగా ఎదుర్కోలేకపోయారని ఆరోపించారు. చైనాను ఎదుర్కొండు కాదు, చైనాతో ఎవరికి సంబంధాలు ఉన్నాయో కూడా తీయాలి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ తోని, చైనాతోని, బంగ్లాదేశ్ తోని, పాకిస్తాన్ తోని, ఆఫ్ఘనిస్తాన్ తోని ఏనా ఫాల్తునా కొడుకులకు సంబంధాలు ఉన్నాయో వాళ్ళ వివరాలు కూడా తీయాలి ఖచ్చితంగా. తమ భూభాగాన్ని 4000 చదరపు కిలోమీటర్ల పొరుగు దేశం ఆక్రమిస్తే అమెరికా ఏ రకంగా స్పందిస్తుంది? తాను అంత బాగానే చేశానని ఏ అమెరికా అధ్యక్షుడైనా చెప్పి తప్పించుకోగలరా అని ప్రశ్నించారు. కాగా దేశం మంచి స్థితికి చేరుకున్న తర్వాత రిజర్వేషన్ల రద్దును పరిశీలిస్తామని మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో రాహుల్ వివరణించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను రిజర్వేషన్లను సమర్థిస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పరిమితిని 50% పైగా తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే సురుకులు పెట్టిరు కదా, సురుకులు రిజర్వేషన్ల గురించి. అసలు యాక్చువల్లీ రిజర్వేషన్ల స్టోరీ చెప్తారా మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో క్లియర్ కట్ ఒకటే చెప్తున్నా, మతపరమైన రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ మతానికి ఇన్ని, ఆ మతానికి ఇన్ని అని రిజర్వేషన్లు లేవు. కానీ ఒక మతానికి మాత్రం రిజర్వేషన్లు క్లారిటీకి ఇచ్చి, మీకు తెలుసు హిందూ మతానికి రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. మతాలకు రిజర్వేషన్లు లేవు. ఇక రిజర్వేషన్లు ఏంటంటే కులాల వారీగా రిజర్వేషన్లు ఉన్నాయి. మరి నువ్వు మతాల వారీగా రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినావు? అది తీసేసి కులాల వారీగా బీసీలని, ఓసీలని, ఎఫ్సీలని, ఎస్సీలని, ఎస్టీలని ఈ విధంగా డివైడ్ చేసారు. దాంట్లో మళ్ళా సబ్ వర్గీకరణ. అంతేగాని వీళ్ళే కావాల్సుకొని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి ఇదే కాంగ్రెస్ వీళ్ళు ఏం చేసిరంటే ఒక మతానికి రిజర్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ రిజర్వేషన్ తీసేసి కులాల వారీగా రిజర్వేషన్ చేయాలి. నిజంగానే మతాల వారీగా రిజర్వేషన్ చేస్తే మతాల వారీగా చేయి, కులాల వారీగా చేస్తే కులాల వారీగా చేయాలి. కానీ మనకు కులాల వారీగా రిజర్వేషను, ఒక మతానికో మతం పరంగా రిజర్వేషన్. కాబట్టి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ మాట్లాడితే ఏంటంటే సిగ్గు అనిపిస్తుంది. కూర్చున్నోళ్ళు ఎవరిగా నేను చెప్తున్నా కదా మిత్రులారా. తప్పుడు ప్రకటనలతో జనాన్ని రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన మాటల్లో వాస్తవం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. చూడండి, మొహబ్బత్ దుకాణాన్ని
నడుపుతున్నారని ఇంతవరకు చెప్పిన రాహుల్ అబద్ధాల దుకాణాలను తెరిచినట్లుందన్నారు. విదేశీ పర్యటనలో రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయడని. ఈ సిగ్గెక్కడిది? సిగ్గే లేదు ఎవరికి. దేశం మన దేశం గురించి పొరుగు దేశంలో మాట్లాడే ఎవడైనా వాడనే పిలవాలి మిత్రులారా, తప్పేం లేదు. దేశద్రోహం కేసు పెట్టాలి. నీతి నిజాయితీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నా. వేరే దేశం పోయి మన దేశం గురించి మోడీ గారి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. వేరే దేశం పోయి మన దేశంలో ఉన్న RSS గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. వేరే దేశం పోయి మన దేశంలో జరుగుతున్న తప్పుల గురించి కూడా మాట్లాడద్దు మిత్రులారా. మన దేశంలో మనమే మాట్లాడుకోవాలి ఎప్పుడైనా. ఇది ఒక సిద్ధాంతం, ఇది ఒక రూలు, ఇది ఒక రెగ్యులేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన భారతదేశంలో ఉన్నాయి. దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న రాహుల్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో చేతులు కలపారని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. వాస్తవం, అమిత్ షా గారు విమర్శించడే కాదు, ప్రతి చిన్న పిల్లగానికి తెలుసు. ఇలా పన్ను అనే టెర్రరిస్టు దేనికోసం, ఒక దేశం ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పేసి ఒక పన్ను అనే ఉగ్రవాది టెర్రరిస్టు ప్రయత్నం చేస్తాడు. సిక్కులకు సంబంధించి ఒక దేశం కావాలని చెప్పేసి. ఆ క్రమంలోనే మిమ్మల్ని రేపు పొద్దున తలబాగా పెట్టుకొని ఇస్తారో, గురుద్వారా ఓనిస్తారో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాషింగ్టన్ లో మాట్లాడిండు రాహుల్ గాంధీ. మరి ఇది తప్పు కదా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం అంటారా కాదా? అలాగే భారతదేశం గురించి విరుచుకుబాటులతో ఫోటోలు దిగిండు. అవి కూడా మీకు చూపిస్తాం ఇట్లారా. సో అది కూడా 100% దేశద్రోహమే. కాబట్టి మనకు ఏం సంకేతం ఇస్తాను మిత్రులారా? ఏం సంకేతం ఇస్తాడు అంటే, భారతదేశం అంటే పడని పాకిస్తాన్తో సంబంధాలు, భారతదేశం అంటే పడని చైనాతో సంబంధాలు, బంగ్లాదేశ్లతో సంబంధాలు, ఫోటోలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా దేశాన్ని మరొకసారి విడదీసే కుట్ర ఈ రాహుల్ గాంధీ క్లియర్ గా చేస్తా ఉన్నాడు. నేను క్లియర్ గా చెప్తున్నా మిత్రులారా, దేశాన్ని ముక్కలు సౌత్ ఇండియా అని ఒకటి, ఖలిస్తాన్ అని ఒకటి, భారతదేశం అని ఒకటి, 3 ముక్కలు చేసే ప్రయత్నంలో ఈ 3 రంగుల జెండా పెట్టుకొని వీళ్ళు తిరుగుతా ఉన్నారు మిత్రులారా. భారతదేశాన్ని ఖలిస్తాన్ అని, సౌత్ ఇండియా అని, భారతదేశం అని 3 ముక్కలు చేసే ప్రయత్నమే ఈ 3 రంగుల జెండా పట్టుకొని ఈ కాంగ్రెస్ చేస్తాంది. ఈ 3 రంగుల జెండా వీళ్ళని నమ్మద్దు మిత్రులారా. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాను సమర్థించడం, దేశ వేదికల్లో భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం ద్వారా దేశ భద్రత, ప్రజల మనోభావాలకు రాహుల్ వ్యాఖ్యలు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. 100%. ఇప్పుడు రాహుల్ గాంధీ వాషింగ్టన్ లో చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్క ప్రజల, ప్రతి ఒక్క మైండ్ లా ఒక చిన్నగా పొల్యూట్ చేసిండు ప్రజల్ని. అంటే ఘర్షణలు జరగాలి, ఇక్కడ గొడవలు జరగాలనేది రాహుల్ గాంధీ యొక్క మెయిన్ ఎజెండా అని క్లియర్ గా అర్థమైపోయింది రాహుల్ గాంధీ మాట్లాడిన దాన్ని బట్టి మిత్రులారా. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి బయటపడిందని అన్నారు. బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు చేయడం కానీ, దేశ భద్రతతో ఎవరైనా చెలగాట మారడాన్ని కానీ అనుమతించదని పేర్కొన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత రోజులు బొచ్చు కూడా బీకరు. దేశ రక్షణకు 5 పైసల వంత ఏం కాదు. పాకిస్తాన్ ఏం చేసింది? నిన్న పొద్దుగాల 2:35 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిగితే ప్రతిఘటిస్తే పోసుకున్నారు పాకిస్తాన్ లా. అలాగే నిన్నటికి నిన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరిపారేసారు. అంటే భారత సైన్యం అంత చక్కగా పనిచేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మిత్రులారా, అందులో నో డౌట్. సో నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం, బీజేపీ ఉన్నంత కాలం ఈ దేశానికి డోకా లేదు, దేశ రక్షణకు డోకా లేదు. రాహుల్ గాంధీ అసంటోళ్ళు 100 మంది వచ్చినా బొచ్చు కూడా వీకలేరు. రాహుల్ గాంధీ అసంటోళ్ళు చుట్టుపక్కల 100 దేశాలతో దగ్గర సంబంధాలు పెట్టుకున్నా బొచ్చు కూడా వీకలేరు మిత్రులారా. క్లియర్ గా చెప్తున్నాను. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాహుల్ ను భారత వ్యతిరేక వేర్పాటువాదిగా అభివర్ణించారు. 100%. రాహుల్ గాంధీ ఇప్పుడు చేసేది ఒకటే మిత్రులారా, 3 ముక్కలు చేయాలి. ఒకటి ఖలిస్తాన్ చేయాలి, ఒకటి సౌత్ ఇండియా చేయాలి, ఒకటి భారతదేశం చేయాలి. 3 ముక్కలు చేయాలనేది ఈ 3 రంగుల ఎజెండా మిత్రులారా. దేశ సమైక్యత, సమగ్రత, సామాజిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసేందుకు, దేశాన్ని అంతర్యుద్ధం దిశగా నడిపించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని యోగి విమర్శించారు. వాస్తవం చెప్తున్నా మిత్రులారా, మత కళాల లేపేది ఎవరంటే ఈ కాంగ్రెసే. అక్కడి వేట RSS అట అన్ని మతాలను సమానంగా చూడదు. RSS కు నీకేం సంబంధమే? అసలు RSS అనేది ఒక సంఘం. నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడు, కానీ నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడవు. నువ్వు ఫస్ట్ నేనే క్లియర్ అడుగుతున్నా, మతపరమైన రిజర్వేషన్లు ఉండాలా వద్దా? దాని మీద ఒకటే ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ మిత్రులారా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, మతపరమైన రిజర్వేషన్లు ఉండడం కరెక్టా కాదా? కులపరమైన రిజర్వేషన్లు ఉండాలన్నా, మతపరమైన రిజర్వేషన్లు ఉండాలన్నా మీరు కామెంట్ చేయండి. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ దీని గురించి కామెంట్ చేయరు. అంత దమ్ము ధైర్యం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు. ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3వ వివాదంలో చిక్కుకొని సీఎం మార్పుపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ వాషింగ్టన్ లో కలిశారు. దీనిపై రాజకీయంగా చర్చలు సాగుతున్నాయి. శివకుమార్ అమెరికా వెళ్లే ముందు ఖర్గేకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే అమెరికా వెళ్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వ్యక్తిగతం లేదు, పాలు లేదు. అయితేనో శివకుమార్ ముఖ్యమంత్రి, లేకపోతే అవుట్. 3-4 భాగాలు అవుతుంది. మీరు చూడాలి, కాంగ్రెస్ అంటేనే పరిస్థితి ఇది. రాహుల్ వ్యాఖ్యలు ఖలిస్తాన్కు సమర్థనే. చూసిరా, పన్ను గాడిచ్చిండు, మంచిగానే మాట్లాడిండు. మేము వాడు పన్ను అనేటోడు వీడు ఉగ్రవాది, మాకు సపోర్టివ్ గా మాట్లాడిండు, మమ్మల్ని సమర్థించిండు అని చెప్పేసి వీడు ఇచ్చిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు పన్నుగాడు.
వాస్తవం, మనవనుడు కాదు మిత్రులారా. ఈ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఇట్లే ఉంటాయి. భారత్ లో సిక్కుల మత స్వేచ్ఛ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సమర్థించింది. చూసినరా, రాహుల్ ఇప్పుడు ఈ యొక్క ఉగ్రవాద సంస్థ రాహుల్ కు మద్దతు ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ రాహుల్ వ్యాఖ్యలు ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ ను సమర్థిస్తున్నాయని ఖలిస్తానీ ఉగ్రవాది పత్వంత్ సింగ్ పన్నూన్ అన్నారు. వర్జీనియాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ సిక్కులు తలభాగాలు కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్ళగలుగుతున్నారా అనే దానిపైనే భారత్ లో పోరాటం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై పన్నూన్ సోషల్ మీడియాలో స్పందించారు. భారత్ లో సిక్కుల అస్తిత్వానికి ముప్పు గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవని మార్గదర్శకమైనవని మాత్రమే కాదు, ఇది ఖలిస్తాన్ స్థాపనకు పంజాబ్ ఇండిపెండెన్స్ రెఫరెండం ను సమర్థించడంపై ఎస్ఎఫ్జే వైఖరి కూడా ధృవీకరిస్తుందని పన్నూన్ చెప్పిండు. చూసిరా, రాహుల్ గాంధీ మంచిగానే మాట్లాడిండు, మనకు ఒక ప్రత్యేక దేశం కోసం మాట్లాడిండు, మన సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని మాట్లాడిండు అని చెప్పేసి వీడు ప్రముఖ ఉగ్రవాది గురుపంత్ సింగ్ వీడు పన్నుగాడు వీడు క్లియర్ గా చెప్పిండు. అంటే రాహుల్ గాంధీకి మాట్లాడే మాటలు ఉగ్రవాదులకు నస్తాయి, ఉగ్రవాదులకు టెర్రరిస్టులకే నస్తాయి, మరి ప్రజలకు నచ్చలేవు. మిత్రులారా, ప్రజలందరూ కూడా ఈ యొక్క వార్త పైన స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్ చేయండి, 10 మందికి తెలియజెప్పండి ఏం జరుగుతుంది దేశంలో క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలవాలి. ఈ ఇండియా కూటమి పెట్టి ఏషం పెట్టి ఈయనలో ఇట్లా వాడు ఇండియా కూటమిలా వాడు ఉంటాడు, వాడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు ఉంటాడు, వాడు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, వాడు మన లిక్కర్ స్కామ్ కేసులో జైల్లోనే ఉన్నాడు. వాడు ఈ పన్నుగా దగ్గర నుంచి వాడు పైసలు తీసుకోండి అని చెప్పేసి వార్త వచ్చింది. ఇంతవరకు సమంజసం మిత్రులారా? ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటిదనేది మీకు తెలుసు. ఆడ జరిగిన రేప్ అండ్ మర్డర్ మీకు క్లియర్ గా తెలుసు. అక్కడ కలకత్తాలో జరిగింది. అంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇది కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఇవన్నీ వీటిని బొంద పెడితే తప్పితే దేశం బాగుపడదు మిత్రులారా. ఖచ్చితంగా వీటిని బొంద పెట్టాలి మనం. సో ఇది మొత్తానికైతే రాహుల్ గాంధీ ఏంటంటే జ్యోతిషం చెప్తాడు, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు చైనా సైన్యం రాలేదు, లొట్ట పీసు రాలేదు, టప్పలేసేస్తారు. చైనా గారు రాని అమెరికా వచ్చినా లేపేస్తారు. ఇసోటి కథలు పడితే ఊకుండే పరిస్థితి లేదు, వెనుకబోయే పరిస్థితి లేదు. భారతదేశం అంటే ఇలా మామూలు దేశం కాదు మిత్రులారా. భారతదేశంలో ఉన్న సైనికులు కూడా మామూలు వాళ్ళు కాదు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నంత కాలం, నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నంత కాలం, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం బొత్సు కూడా వీళ్ళు ఎవ్వరు ఏం బీకలేరు మిత్రులారా. మన దేశానికి 5 పైసలు అంతే ఏం కాదు, ఆరాంసే మంచిగా నిద్రపోవచ్చు, టెన్షన్ లేదు.